మెదక్ జిల్లాలో యువజన క్రీడల వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి యువజన క్రీడల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 6:30 మెదక్ పట్టణంలో 5K మారథాన్ రన్ నిర్వహించారు. హెడ్ పోస్టాఫీస్ నుంచి స్టేడియం చౌరస్తా వరకు ఈ మారథాన్ కొనసాగింది. జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యువత, క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్స్తో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహంగా సాగిన ఈ మారథాన్లో పాల్గొన్న వారంతా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మనం ఈ వారంలో హైలైట్ చేస్తున్నాం. దీనిలో కూడా పర్టికులర్ గా యూత్ పార్టిసిపేషన్ కు ఇవాళకి ఉన్న యూత్ ఇప్పుడు సెలవు కాలం కొద్దిగా నడుస్తుంది. వాళ్ళే ఇంట్లో కూర్చొని ఫోన్ లో జస్ట్ మాట్లాడటం, వాట్సాప్ చేయడం, సోషల్ మీడియా చేయడం, దానికి కొద్దిగా ఎక్కువ అలవాటు అయ్యారు. సో ఈ వారంలో వాళ్ళకి కొద్దిగా యాక్టివ్ చేసి వాళ్ళకి చుట్టుపక్కలే ఉన్న అవగాహన కోసం వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు, వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న సమస్యలు ఉండొచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, టూరిజం యాక్టివిటీస్ ఉండొచ్చు. దానికి మనం ఈ వారంలో యాక్టివిటీస్ చేస్తున్నాము. సో మీ అందరికీ సహకారంతో మీ అందరికీ స్ట్రాంగ్ యూత్ అలాగా ఉండాలి. ఎన్నో ఉంటారు స్ట్రాంగ్ ఉంటుందా, పొద్దున్న లేవాలా, ట్రాక్ మీద పడాలి, స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేయాలి. స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేసినా అయిపోతుందా, స్ట్రాంగ్ మైండ్ కావాలి. స్ట్రాంగ్ మైండ్ కావాలంటే కాలేజీలో పోవాలి, స్కూల్లో పోవాలి, చెప్పింది వినాలి, ఇన్నోవేటివ్ గా మనం దృక్పథం మార్చుకోవాలి. అప్పుడు స్ట్రాంగ్ మైండ్ అవుతుంది. స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేసుకోవాలి, స్ట్రాంగ్ మైండ్ చేసుకోవాలి, స్ట్రాంగ్ క్యారెక్టర్ చేసుకోవాలి. ఈ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేసినట్లయితే అంటే విలువలకు పెద్దవాళ్ళ చెప్పే విలువ కానీ, పెద్దలకు మనం గౌరవించడం, పెద్దల నుంచి నేర్చుకోవడం, మనకు ఫ్యామిలీ వాల్యూస్, మన దేశం యొక్క వాల్యూస్ పెట్టేటట్టు ఉండాలి. ఈ మూడు ఉన్నట్లయితే మన దేశం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి అది ఆశించారు. దానికోసం సపరేట్ గా 99 రోజుల్లో ఒక వారం రోజులు కూడా యువజన క్రీడలకు సంబంధించేసి ఉత్సవాలు జరుపుతున్నాం. వాళ్ళకు ఎంత అంటే రెసిస్టెన్స్ పవర్ కూడా ఎక్కువగా బిల్డప్ అవుతుంది. అంతేకాకుండా మన స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనం జట్టుగా ఆడడం వల్ల వాళ్ళకు ఒక స్నేహభావం కూడా పెరుగుతుంది. పిల్లల వల్ల అందరూ కలిసి ఆడడం వల్ల ఒకరికొకరు గెలుస్తుంది. దానివల్ల ఒక మంచి స్నేహభావం పెరగడం వల్ల మన చుట్టూ కూడా ఒక మంచి వాతావరణం ఉంటుంది. పిల్లలు అలాగే పెరిగితే పెద్దగైన తర్వాత కూడా వాళ్ళకి అలాగే కంటిన్యూ అవుతారు. కానీ ఈర్ష, ద్వేషాలు ఇలాంటివన్నీ పక్కకు వెళ్తాయి. అంటే ఒక మంచి భవిష్యత్తును వాళ్ళకి అందించే దిశగా మన పీటీ సార్లు, ఈ స్పోర్ట్స్ మెన్స్ పనిచేస్తున్నారంటే ముందుగా వాళ్ళందరికీ